ఇది చూస్తే అసలు ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ పాము కరవంగానే ఆ మనిషి ఖచ్చితంగా చచ్చిపోతాడు అంటారు. చచ్చిపోవడమే కాదు, ఇంకా చచ్చిపోవడం అంటే అందరికి పాములు కరిస్తే చచ్చిపోతాయి అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ పాము కరిస్తే చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయిన తర్వాత మనిషి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత అతని శవాన్ని తగలబెట్టేంత వరకు ఇది చెట్టెక్కి చిటారు కొమ్మ మీద నుంచి ఆ శవదానం మొత్తం చూస్తుంది అనే ఒక కథ చాలా ప్రచారం ఉంది. ఏ ఏరియాకు పోయినా కానీ ఆ ఏరియాలో వాళ్ళు ఈ కథ ఉంది అని నాకు చెప్పారు అనమాట. సో అట్లాంటి కథ ఉంది. కానీ నిజానికి ఏంటంటే ఈ పాముకి అసలు విషమే లేదు. దానికి సజీవ సాక్ష్యం నేనే. నా రీసెర్చ్ మొత్తం మీద ఫస్ట్ కాట వేయించుకునేది ఈ పాముతోటే నేను. ఒకరోజు ఏమైందంటే పెద్ద గాలివాన వచ్చి ఒక చెట్టు కూలిపోతే ఆ చెట్ల మధ్యలో కొమ్మల మధ్యలో ఈ పాము చిక్కుకుపోయి దానికి నడుముకి పెద్ద దెబ్బ తగిలింది. ఈమె స్కిన్ కూడా చీలుకపోయింది అనమాట. సో ఆ పాముని తీసుకొచ్చి